నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లోనే మకర రాశి వారికి ఊహించని మార్పులు. అక్టోబర్ నెల 14వ తేదీ మొదలు వీరికి కోట్లు గడించే యోగం జరగబోయేది ఇదే. మరొక 24 గంటల్లో మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అక్టోబర్ నెల 14వ తేదీ మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేసే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. ఈ మకర రాశి వారి జీవితంలో సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. వృత్తి రంగాల్లో శ్రద్ధతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నవగ్రహ ధ్యానం శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో శ్రద్ధ చాలా అవసరం. సకాలంలో పనులను పూర్తి చేయండి. శాంతంగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో సహకారం మీకు ఉంటుంది. వ్యాపారంలో సృజనాత్మకతతో ముందుకు సాగండి. ఫలితాలు మీకు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. శుభవార్తలు వింటారు. నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. శ్రేయస్కరం అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారికి అక్టోబర్ నెల వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందండి. మకర రాశి జాతకంలో ఈ సమయంలో మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి వీరి యొక్క ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి. మీరు కోరుకునే జీవితం అయితే మీకు దక్కుతుంది. ఆర్థిక పరంగా ఆదాయ ప్రవాహం మరియు పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా కనిపిస్తుంది. రుణం లేక ఆర్థిక సహాయం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అది లభించవచ్చు. ఇది నెల చిన్న మరియు స్వల్పకాలిక పెట్టుబడులకు మంచిది. ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక పనుల కొరకు కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. చివరి వారంలో సరళమైన బడ్జెట్ను ఉంచండి, మీకు మేలు జరుగుతుంది. కుటుంబ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం కూడా, ప్రయాణం కూడా సూచింపబడుతుంది. ఒక ముఖ్యమైన పనిలో మీ యొక్క తండ్రి లేదా సోదరు నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి కెరియర్లో కొంత మార్పు కూడా ఉండవచ్చు. మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. ఈ సమయం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పెద్దగా సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు. మీరు వెన్నునొప్పి మరియు కంటి సమస్యలతో కూడా బాధపడవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించండి మరియు విరామం తీసుకోండి. సరైన ఆహారం మరియు విశ్రాంతి కూడా తీసుకోండి. వ్యాపారవేత్తలకు వ్యాపారంలో కొన్ని మార్పులు అనేవి అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామి ఒప్పందాల విస్తరణకు సూచనలు కూడా ఉన్నాయి. 3వ వారం నుండి కూడా వ్యాపారం మెరుగైన విచారణలు మరియు ఆర్డర్లతో మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మొదటి 2 వారాలు ఆదాయం కోసం సాధారణం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు. తదుపరి చక్రంలో స్పష్టమైన సంకేతాల కోసం వేచి ఉండండి. విద్యార్థులు మంచి సమయం గడుపుతారు. ఉపాధ్యాయులు మీకు మద్దతు కూడా అందిస్తారు మరియు మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు పరీక్షలు మరియు చదువులో కూడా చక్కగా రాణిస్తారు. విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఫలితం కూడా మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక
ఈ మకర రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. వీరి జీవితం పూర్తిగా మీరు ఊహించని రీతిలో మారిపోతుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే బాగుంటుందండి. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు పూర్తి విముక్తి కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందువలన వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని వీరు అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా బుద్ధి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారైతే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పని చేసి పడతారు. మీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా వీరు ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అనేవి వీరు అసలు తీసుకోరు. ఈ రాశి వారి ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందే వేసిని చేయి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో సందేహాలు అనేవి ఉంటాయి. భర్త విషయంలో కూడా అలాగే అనుమానిస్తూ ఉంటారు. ఇలా అనుమానించి భర్తను కూడా దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకున్నట్లయితే కనుక సంసారం అనేది చాలా బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని కూడా అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగాను సాంఘికంగాను జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారి సంభాషణలో ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తూ ఉంటారు. అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఇలా అనవసరపు పాత బాతకాన్ని కొట్టి ఎదుటివారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా కూడా ఉంటారు. వీరికి ఉన్న సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని చెప్పాలి. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరిలో ఉన్న తప్పులైనా సరే ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. అయితే మంచివారిని కూడా నమ్మలేని పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారు నీలం ధరించిన వీరు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.